సరే, ఒక వ్యక్తి ఉదంతం గురించి ఆలోచించావా? అతను ఒక గ్రామం మీదుగా ప్రయాణం చేయసాగాడు. ఆ గ్రామం ఇళ్ల కప్పులు కూలిపోయి సర్వనాశనం అయిపోయి ఉన్నాయి. అతను ఆశ్చర్యంతో చూస్తూ చనిపోయిన ఈ ఊరి జనాన్ని అల్లా మళ్ళీ ఎలా బ్రతికిస్తాడో అనుకున్నాడు. అప్పుడు అల్లా వెంటనే అతని ప్రాణం తీశాడు. ఆ విధంగా అతను నిర్జీవ స్థితిలో 100 ఏళ్ల పాటు పడి ఉన్నాడు. ఆ తరువాత అల్లా అతనికి మళ్ళీ ప్రాణం పోసి లేపాడు. అప్పుడతనితో, నీవు ఈ స్థితిలో ఎంతకాలం ఉన్నావో చెప్పగలవా అని అడగగా, దానికి ఆ వ్యక్తి 1 రోజో లేదా అంతకంటే తక్కువ కాలము ఉన్నట్లు అనుకుంటున్నా అని అన్నాడు. అప్పుడు అల్లా ఇలా చెప్పాడు, కాదు, నీవు 100 ఏళ్లు ఉన్నావు. సరే, నీవు వెంట తెచ్చుకున్న అన్నపానీయాల వైపు చూడు. ఇన్నాళ్లు గడిచాక అవి ఏమాత్రము చెడిపోలేదు. నీ గాడిద వైపు కూడా ఒక్కసారి చూడు. అది ఎముకలు సైతం ఎలా నిర్జీవ స్థితిలో ఉన్నాయో. మేము నీ వదంతం ద్వారా ప్రజలకు గుణపాఠం గరపడానికే ఇలా చేశాము. ఈ ఎముకల గుండా సరిచేసి దానిపై తిరిగి మాంసం సృష్టించి ఎలా లేపుతామో చూడు. ఈ విధంగా అతను యథార్థం కళ్ళారా చూసి, అల్లా ప్రతి పని చెయ్యగల సమర్థుడు, సర్వశక్తిమంతుడని నాకు తెలుసు అని అన్నాడు.